రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఈ రారెండో వేడుక చూద్దాం బ్లాక్ బస్టర్ అంటాకి కారణం చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మొదటిగా నేను చెప్పాల్సింది దేవిశ్రీ. దేవిశ్రీ గురించి చెప్పాలి. ఆయన ఇక్కడ లేరు, ఆస్ట్రేలియాలో ఏదో రాక్ షోస్కి వెళ్ళారన్నారు. నాకు దేవిశ్రీ ఎప్పుడు అంటూ ఉంటాడు, ఆయన కెరియర్ స్టార్ట్ అయింది మన్మధుడితో అని, మన్మధుడు సినిమాతో అని. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా చాలా చాలా మంచి పాటలు ఇచ్చారు. ఎప్పుడు మాకు మంచి పాటలు ఇస్తూనే ఉన్నారు దేవిశ్రీ. అండ్ ఈ సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు మీరు ఇందాక తకిట అజమ్ రాక్ది కానీ అవన్నీ తర్వాత సినిమా చూసి ఇంకో పాట చేస్తాను, ఏమిటి నన్ను ఇంకో పాట చేయనివ్వండి అని చెప్పి చేసిన పాటలు. బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ, ఇందాక చైతన్య అన్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడికి వచ్చి చూసి చైతన్యకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా రీరికార్డింగ్ చేస్తానని చెప్పి దేవిశ్రీ ఊరికే నంబర్ 1లో లేడు, టాప్ స్టార్గా లేడు. ఇందుకే ఇంత ప్యాషన్ చూపిస్తాడు కాబట్టి. అండ్ ఈ సినిమాతో దేవిశ్రీకి హ్యాట్రిక్ ఖాయం ఈ సినిమాతో. అలాగే నెక్స్ట్ టెక్నీషియన్స్లో చెప్పాలంటే కళ్యాణ్ కృష్ణకి చాలా బాగా రాస్తాడు, క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తాడు. అండ్ నాకు బంగారాజు క్యారెక్టర్ ఇచ్చినట్టే ఈ సినిమాలో ఇందా చైతన్య అన్నట్టు భ్రమరాంబ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాగే చైతన్య క్యారెక్టర్ శివ క్యారెక్టర్ కూడా ఒక ఆల్రౌండ్ క్యారెక్టర్గా చేసి చాలా చాలా బాగా రాశాడు కళ్యాణ్ కృష్ణ. అండ్ ఆ సినిమాకి ఈ సినిమాకి ఎదుగుతున్నాడు, అలాగే ఎదగాలి, ఇంకా పైకి రావాలి, ఇంకా చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణ్.